ప్రతి ఏడాది ఎప్పటిలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ సంస్థ ప్రారంభ దినోత్సవమైన విజయదశమి నాడు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను ఉద్దేశించి ఉపదేశం చేశారు. అయితే ఈ ఏడాది మాత్రం ఆర్ఎస్ఎస్ చీఫ్ సందేశం ప్రత్యేకత సంతరించుకుంది. అందుకు కారణం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సందేశం జాతీయ ఛానల్ దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం కావడం. స్వయం ప్రతిపత్తి కలిగిన జాతీయ ఛానల్గా పేరుగాంచిన దూరదర్శన్ ఈ ప్రసారాలను చేయడం ఇప్పుడు పలు అంశాలపై సందేహాలను రేకెత్తిస్తోంది. ఇట్ ఈస్ అ వెరీ డిస్ట్రెసింగ్ ట్రెండ్, disquieting trend. How government, the INB ministry have allowed Doordarshan to be used for Shafran propaganda, to be used as an instrument for RSS and Sangh Parivar outfits. సాధారణంగా ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేసినప్పుడు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో రాష్ట్రపతి లేదా దేశ ప్రధాని సందేశం ఇచ్చినప్పుడు దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయడం పరిపాటి. అయితే ఈ సంప్రదాయానికి విరుద్ధంగా దూరదర్శన్లో విజయదశమి సందర్భంగా మోహన్ భగవత్ సందేశం ప్రత్యక్ష ప్రసారం చేశారు. మోహన్ భగవత్ స్పీచ్ ప్రత్యక్ష ప్రసారం అధికార దుర్వినియోగానికి సరిహద్దులను దాటిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ప్రసంగం ఆశాంతం మోహన్ భగవత్ ఇతర మతాలను దూషించకపోయినప్పటికీ భారతీయులంతా హిందువులే అనే పదాన్ని మాత్రం పలుసార్లు పేర్కొన్నారు. మొత్తం పూర్తి నిడివిగల 70 నిమిషాల ప్రత్యక్ష ప్రసారాన్ని దూరదర్శన్ ప్రసారం చేయడం ఇదే తొలిసారి. మన దేశంతో పాటు పలు దేశాల్లో మతాన్ని, రాజ్యాన్ని ఎలా విడదీయాలి అనే విషయంపై పెద్ద చర్చ జరిగింది. అమెరికాలో చర్చి అధికారం, రాజ్యం అధికారులు పరస్పరం విడదీసేందుకు పెద్ద చర్చ జరిగింది. అయితే సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో మన దేశంలో మాత్రం అధికార కేంద్రాన్ని తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ మరో ప్రధాన విషయం ఏమిటంటే ప్రపంచంలోని 120 కోట్ల మంది రోమన్ క్యాథలిక్లు పోప్ ఫ్రాన్సిస్ను తమ అధిపతిగా బలవంతంగా అంగీకరించాల్సిన అవసరం లేదు. అలాగే దేశంలోని మెజారిటీ హిందువులకు సైతం ఆర్ఎస్ఎస్ వకాల్తా పుచ్చుకున్న సంస్థ ఏమాత్రం కాదనేది వాస్తవం. నాగ్పూర్లోని రేష్మీబాగ్ ప్రాంగణంలో మోహన్ భగవత్ ప్రసంగం పూర్తిగా హిందుత్వ కేంద్రంగానే జరిగింది. ఆర్ఎస్ఎస్ను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగానే మోడీ సర్కారు దూరదర్శన్లో మోహన్ భగవత్ స్పీచ్ను ప్రసారం చేసిందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. టు పబ్లిక్ అండ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ వీ హ్యావ్ ఆల్రెడీ సెడ్ దట్ RSS is the mother organization of BJP. Decisions are being taken by RSS in Nagpur and BJP's government is implementing it. ప్రస్తుతం గుజరాత్లోని తేజోమయ్ భారత్ ప్రాజెక్ట్ పేరిట విద్య కాషాయీకరణ పెద్ద ఎత్తున అమలు జరుగుతోంది. పిల్లల్లో హిందుత్వాన్ని ఎలా చొప్పిస్తున్నారో దీనానాథ్ బాత్రా రూపొందించిన తేజోమయ్ భారత్ ప్రాజెక్టే నిలువెత్తు ఉదాహరణ. ఈ ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే మరిన్ని వింతలు విశేషాలు మనకు బయటపడతాయి. భారతదేశాన్ని ఇండియా అని పిలవడానికి తేజోమయ్ భారత్ ఎంతమాత్రం ఒప్పుకోదు. ఇండియా అన్నది శూద్రుల పేరని, అలా మన దేశాన్ని పిలవటాన్ని పుస్తక రచయితలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.